ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు? టుడే రెసిపీ నా ఫేవరెట్ చిల్లీ ఎగ్ అయితే చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా దీనికోసం నేను 3 ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుని పీల్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 3 స్పూన్స్ మైదా పిండి, అలాగే 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుని రుచికి తగినంత సాల్ట్ని, అలాగే కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలేం లేకుండా మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా థిక్గా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి నేను ఎగ్ని బీట్ చేసుకొని ఎల్లో ఉంటుంది కదా ఎగ్, అదైతే వేసుకుంటున్నాను అనమాట బైండింగ్ కోసం. ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలాగ 4 సైజెస్లో కట్ చేసుకోవాలి. పిల్లలు లోపల ఎల్లో ఎగ్ అయితే తినరనమాట, సో అందుకని పక్కన పెట్టేశాను నేను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని పిండిలో డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, వీటిని అయితే పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముందుగా వీటి కోసం నేను క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ పాయలు ఉంటాయి కదా ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం ముక్కలు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకునైతే కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుని, అలాగే కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, జస్ట్ అలా టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ పాయలుగా కట్ చేసుకున్నాం కదా ముక్కలు, అవి కూడా యాడ్ చేసుకుని, అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వెనిగరు, అలాగే 1/2 స్పూన్ సోయా సాస్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూను రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను నేను. అలాగే దీంట్లోకి గ్రీన్ చిల్లీ సాస్ని కూడా 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి వాటర్ వేసిన తర్వాత వీటిని కన్సిస్టెన్సీ కొంచెం ఇది చిక్కబడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, అవన్నీ కూడా దీంట్లో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఇలా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా చిల్లీ ఎగ్ అయితే రెడీ అయిపోయిందనమాట. దీంట్లో ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్, ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఇదే ఆర్డర్ చేసుకుంటాను నేను స్టార్టర్స్లోని. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసిన కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్.